శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించు. అందుకే చూడండి, మనం ఎన్ని పనికి మాలిన వేషాలు వేసినా, ఎంత పాపం చేసినా వచ్చి ప్రభువా నన్ను క్షమిస్తావు కదా అని ఆ మాట అంటే చాలండి ఆయన కరిగిపోతాడండి. ఆ మాట అంటే చాలు ఆయన కరిగిపోతాడు. నువ్వు పెద్ద పెద్ద ఏవో చేయాల్సిన అవసరంలా, గొర్రెలు, మేకలు, కుక్కలు, నక్కలు, తోకలు ఇవన్నీ నువ్వేం చేయాల్సిన అవసరంలా, అవన్నీ నువ్వేం బలులు అర్పించాల్సిన అవసరంలా. వచ్చి ఆయనకు కావాల్సింది గొర్రెల మేకలు కాదండి. అవి కావాలనుకుంటే ఎన్నో చేసుకుంటాడు ఆయన. నోటి మాటతో సృష్టించలేదా ప్రతి ఒక్క దానిని? అది కాదు ఆయనకు కావాల్సింది, నువ్వు కావాలి. అది నీకు చెప్పడానికి ఆయన చెప్తున్నాడు, ఇదిగో అనుక్షణం ప్రేమిస్తున్నాడు, అరచేతి మీద చెక్కుకున్నాడు, ఇదిగో ఆయన చేతులు చాపి ఎదురు చూస్తున్నారు. అప్పటికీ మనం మారకపోయేసరికల్లా, అప్పటికీ ఆయన ప్రేమను మనం గుర్తించకపోయేసరికల్లా పాపంలో నిండుకుపోయినప్పుడు ప్రియులారా, ఆయన కుమారుణ్ణి సిలువ మీదకి ఎక్కించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ప్రేమ ఇంకా గొప్పగా ఎప్పుడు వెల్లడైందో తెలుసా?